హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన దగ్గర నిజంగానే స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన చేసిన క్యారెక్టర్సే మనకు ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది చెప్తాయి. బట్ ఆయన సినిమాలో చేసిన క్యారెక్టర్స్ కంటే రియల్ లైఫ్లో చాలా అంటే చాలా ఒక మంచి వ్యక్తి ఆయనే. షఫీ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నా సార్. చాలా రోజులు అయింది మిమ్మల్ని ఇలా చూసి. అండ్ భూతద్దం భాస్కర్ నారాయణ తోటి మళ్ళీ కంబ్యాకర్స్ అంటే గాడ్ ఫాదర్తో తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో రాబోతుంది. ఎలా ఉండబోతుంది? ఇది కూడా ఒక మంచి స్టోరీ, డిఫరెంట్ స్టోరీ. కథలో చాలా ట్విస్ట్లు ఉంటాయి. ఓవరాల్ అందరూ యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ కొత్త టీము, ప్రొడ్యూసర్స్ కూడా చాలా కొత్త. స్నేహల్, శశి, తర్వాత కార్తీక్ అనేసి ముగ్గురు ప్రొడ్యూసర్స్ చేశారు. శివ కందుకూరి, అరుణ్, రాశి, చాలా టెక్నికల్ టీం కూడా కొత్త టీము. చాలా బాగుండబోతుంది. తప్పకుండా ఇది విజయం సాధించాలనేసి కోరుకుంటున్నాను. అండ్ సార్ అంటే మేము చూసిన క్యారెక్టర్స్లలో మ్యాక్సిమం ఇవి అంటే ఖడ్గం నుంచి ఫాలో అవుతున్నాం. ఖడ్గం కానీ ఛత్రపతి కానీ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో అంటే మీరు స్టార్టింగ్లో విలన్ క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తుండే. అండ్ సేమ్ ఇప్పుడు వచ్చినప్పటికీ షఫీ గారిని అలా చూడలేకపోతున్నారు. బేసిక్గా అంటే ఏంటంటే ఆయన ఒక మంచితనం బయటకు వచ్చిందనా లేకపోతే ఏంటి అసలు? అలా ఏం లేదు. నేను యాక్టర్గా ఎలాంటి ప్లాన్స్ చేసుకోను. క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఒక సహజమైన పద్ధతి ఉంటుంది అందులో. కొన్ని క్యారెక్టర్స్ అలా వస్తాయి, ఇలా వస్తాయి. అంటే గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి. అంటే లైఫ్లో ఎలా అయితే గుడ్ బ్యాడ్ ఉంటుందో అలా క్యారెక్టర్స్లో కూడా ఉంటుంది. సో నాకు వచ్చే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే నేను చేస్తాను, అంతే. ఇంకేం లేదు. నేనేం ప్రత్యేకంగా కోరుకోను. అవి అలా సహజంగా ఒక పద్ధతిలో, సహజమైన పద్ధతి ఎప్పుడు ఉంటుంది, ఒక న్యాచురల్ ఫ్లో ఉంటుంది, అంతే. నేను కూడా ఆ ఫ్లోలో నేను కూడా వన్ పార్ట్, అంతే. అండ్ రీసెంట్గా అంటే మీరు గాడ్ ఫాదర్లో యాక్ట్ చేశారు, చాలా మంచి క్యారెక్టర్. అండ్ దాని తర్వాత కూడా ఆయనకు పద్మవిభూషణ్ వచ్చింది. సో ఎలా ఉండబోతుంది అంటే కలిసారా సార్ని? చాలా సంతోషము. అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ మన కళారంగానికి చాలా గొప్ప విషయము, చాలా గర్వించదగ్గ విషయము. అందులో నేను ఒక్కడిని కాదు, మొత్తం యావత్ ప్రపంచం, యావత్ తెలుగు మంది దాని గురించి చెప్తున్నారు. అది చాలా గర్వకారణము. పద్మవిభూషణ్ రావడము అది చాలా ఆనందపడే విషయము. అది చాలా సంతోషం. కలిసారా సార్ తర్వాత సార్ని ఎప్పుడు? కలుస్తున్నాను, నేను కలుస్తున్నాను. అవునవును, కలుస్తున్నాను. నేను కూడా కలుస్తున్నాను. నేను అవుట్ ఆఫ్ టౌన్. సో తప్పకుండా వస్తాను, కలుస్తాను. ప్రజెంట్ ఇప్పుడు షఫీ గారు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే దాన్ని ఇప్పుడే రివీల్ చేయకూడదు అన్నది అభిప్రాయం. అదే అంటే మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి పైప్లైన్లో. అదే సార్ ఇంకోటి ఏంటంటే చాలామందికి షఫీ గారిని చూస్తే ఏంటంటే సినిమాలో చూసి బయట చూస్తే భయం అనిపిస్తుంది. బట్ మేము లైవ్లో చూసినాం కాబట్టి మాకు అర్థమవుతుంది ఎంత హంబుల్గా, చాలా జోయల్గా ఎలా ఉన్నారు. సో ఎప్పుడన్నా ఎవరన్నా అన్నారా సార్ సరే ఏంటి మీరు బయటకి సినిమాలో ఒక తేడా ఉన్నారని? అంటే ఒక యాక్టర్కి క్యారెక్టర్ ఎలా దొరికితే అలా యాక్ట్ చేయాలి, అంతే కదా. దానికి నిజ జీవితానికి క్యారెక్టర్కి సంబంధం ఉండదు కదా, అంతే. సో క్యారెక్టర్స్ ఎలా దొరికితే అంటే క్యారెక్టర్స్ ఇప్పుడు ఎలా ఉంటే అలా యాక్ట్ చేయాలి కదా. నిజ జీవితానికి క్యారెక్టర్కి సంబంధం ఎలా ఉంటుంది కదా. ఒక మాటలో అంటే నార్మల్గా తెలియ ఆడియన్స్కి ఏం చెప్తారు అంటే చిరంజీవి గారికి విషెస్ చెప్పొచ్చు, లేకపోతే చాలా ఈ మూవీ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఒక నటుడిగా ఆయన అంచెలంచెలుగా అలా పద్మవిభూషణ్ రావడం చాలా ఆనందదగ్గ విషయం. ఇది ఆనందపడే విషయము. ఇంకా అలాంటివి అంటే చాలా అవార్డ్స్ రావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నటుడిగా ఒక మంచి మనిషిగా అందరికీ ఇన్స్పైరింగ్ ఎప్పుడు. ఆయన ప్రేమ, అభిమానము చాలామంది తెలుగు వాళ్ళ గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ.